వేసవి కాలంలో విద్యుత్ను నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకువచ్చింది తెలంగాణ విద్యుత్ శాఖ. ఎన్నో ఏండ్ల విద్యుత్ వినియోగ డేటాను విశ్లేషిస్తూ ప్రాంతాల వారీగా డిమాండ్ను ముందుగానే అంచనా వేస్తోంది. దీంతో ఎక్కడ ఎంత విద్యుత్ అవసరం ఉంటుందో తెలుసుకొని తక్షణమే ఏర్పాట్లు చేయవచ్చని తెలిపారు అధికారులు. విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా నిర్వహించడం ఏఐతో సాధ్యమవుతోందన్నారు అధికారులు. లోడ్ మార్పులు, పీక్ అవర్స్, డిమాండ్ పర్యవేక్షిస్తూ విద్యుత్ను కొనుగోలు, సరఫరాను సమతుల్యం చేస్తున్నారు. దీంతో గతంలో మాదిరి విద్యుత్ కోతలు ఉండవంటున్నారు అధికారులు. నాణ్యత ఉన్న అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. దీంట్లో ప్రతి ఒక్క వింగ్కి మేము టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణంగా మన దగ్గర లోడ్ అనాలిసిస్ చేసుకునే ఒక వింగ్ ఉంది. సో మనకి రానున్న కాలంలో లోడ్ ఎక్కడ పెరుగుతుంది, సో ఆ ప్రాంతంలో ఎక్కువ ఇంకా మనము ట్రాన్స్ఫార్మర్స్ లేదంటే లైన్ వేయాలో అది మాకు తెలిసింది. అకాల వర్షాలు, గాలులతో చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడే ప్రమాదాన్ని ఏఐ గుర్తిస్తోందన్నారు ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్. పోల్స్, హై టెన్షన్ వైర్ల పనితీరును నిరంతరం విశ్లేషిస్తూ లోపాలను గుర్తించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. మరమ్మతుల పనులను ముందుగానే ప్లాన్ చేసే అవకాశం ఉందన్నారు. ఒక ఇంజనీర్ ఏదైనా పని ఒక నెల వరకు చేసేది అది ఇప్పుడు గంటల్లో చేయగలుగుతున్నారు. అట్లాగే ఇప్పుడు ఆర్టిజన్స్ ఉన్నారు లేదా లైన్మెన్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఏఐ ద్వారా వాళ్ళకి రోజుకి వాళ్ళు ఏం సమస్యలు ఫేస్ చేస్తారో అది మనం వాళ్ళకి ఒక కొంత ట్రైనింగ్ ఇచ్చేస్తే వాళ్ళు సమస్యలు వాళ్ళే పరిష్కారం చేసే విధంగా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇంకా 1-2 నెలల్లో మన అందరికీ తెలుస్తుంది ఫీల్డ్ లెవెల్లో. ఏ ప్రాంతంలో ఎంత సమయం కరెంటు సమస్య ఉంటుందో ముందుగానే తెలుసుకోవచ్చునన్నారు అధికారులు. బిల్లింగ్ సమస్యలు, వినియోగ వివరాలు, ఫిర్యాదులను పరిష్కరిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లు, ఆర్టిజన్లు, ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సమస్యల పరిష్కారం మరింత వేగంగా చేస్తామని తెలిపారు అధికారులు. 2 నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అమల్లోకి వస్తుందని తెలిపారు అధికారులు. స్మార్ట్ టెక్నాలజీతో ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామన్నారు.